ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన్ని పొడిచిన వారు కూడా ఏం చేస్తారంటే చూస్తారంట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకండి? ఎందుకు కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకోవడం అంటే అది వర్ణింపలేనటువంటి బాధ. మన బాధ పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎందుకు భూజనులు అందరూ ఆయన చూచి రెండో రాకడలో వస్తున్నటువంటి క్రీస్తు వారిని చూసి ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? అప్పుడు అందుకు అలా ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, ఈయన గురించి మా ఇంటికి వచ్చి చెప్పారు, ఈయన గురించి మా వీధిలోకి వచ్చి చెప్పారు, ఈయన గురించి మా ఊరికి వచ్చి చెప్పారు, ఈయన గురించి కరపత్రం ఇచ్చారు, ఈయన గురించి ఎక్కడ అయినా సరే ఈయన గురించి మాటలే, అయినా సరే నేను వినలేదు. కానీ నిజంగా ప్రత్యక్షమైన వాడు ఆయనే. అప్పుడు ఎంత బాధ కలుగుతుందండి. ఈయన్ని నమ్ముకుంటేనైనా ఎంత బాగుండునో. అలాగ భూజనులందరూ, క్రీస్తుని తిరస్కరించిన వారందరూ కూడా ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుని తమ బాధను రోజు